నమస్కారం. మనోమిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం చాలా సున్నితమైంది, కానీ మౌనం పాటించడానికి మాత్రం వీలు లేనిది. ప్రతి ఆత్మహత్య వెనుక ఒక కథ ఉంటుంది, చాలా బాధ ఉంటుంది, కానీ చాలాసార్లు అది మనకు వినిపించదు. భారతదేశంలో ప్రతిరోజు కొన్ని వందల మంది తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తూ ఉన్నారు. ఇది గణాంకం మాత్రమే కాదు, ఇవి మన కుటుంబాలు, మన సమాజం ఎదుర్కొంటున్న మౌన సంక్షోభం. ఆత్మహత్య ఒక బలహీనత కాదు, అది సహాయం అందని ఒక మనస్సు చేసిన ఆఖరి అరుపు అని మానసిక నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈరోజు మనతో పాటు రోష్ని ఎన్జిఓ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ సుచిత్ర నీలం గారు ఉన్నారు. అసలు ఈ ఆత్మహత్యల వెనుక ఉన్న మానసిక సామాజిక కారణాలు ఏంటి, అలాగే దీన్ని ముందే ఎలా గుర్తించాలి, దీనికి నివారణ ఏమైనా సాధ్యమవుతుందా, ఈ ప్రశ్నలకు శాస్త్రీయ సమాధానాలు తెలుసుకుందాం. ఈ చర్చ ఎవరికైనా ఒక జీవితం కాపాడే సమాచారం అందించగలిగితే అదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. మేడం నమస్కారం. నమస్కారం మేడం, భారతదేశంలో ఆత్మహత్యల పరిస్థితి ఇప్పుడు చాలా తీవ్రంగా మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా గణాంకాల ప్రకారం చూసుకుంటే ఏమైనా మార్పులు ఉన్నాయా, ఇంకా ఎక్కువైపోయిందా, లేదంటే కొంచెం పర్వాలేదంటారా? ఎలా ఉంది ప్రస్తుతం? మన దేశంలో చాలా తీవ్రంగానే ఉంది. అది పరిస్థితి వ్యక్తిగతంగా కాదు, చాలా జాతీయ స్థాయిలోనే ఉందనుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా స్టాటిస్టిక్స్ ప్రకారం 1,71,418 అంత రేటు వచ్చింది, అన్ని నమోదయ్యాయి ఒక సంవత్సరానికి. రీసెంట్గా చేసిన స్టాటిస్టిక్స్లో అది ముందు కంపేర్ చేస్తే అది 27% పెరిగింది. అంటే దాని లెక్క ఎవ్రీ 40 సెకండ్స్కి ఎవరో ఒకరు ఇండియాలో చనిపోతూ ఉన్నారు. సో అది ఎంత ఇదంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక అమ్మ ఉండొచ్చు, నాన్న ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, ఎవరో ఒకరు చనిపోతున్నారు. అండ్ అది మనకు ఎలా ఉంటుందంటే ఒకరు చనిపోయారు అనిపిస్తుంది, కానీ అది దాని వెనకాల ఒక స్టోరీ ఉంది, ఎందుకు చనిపోయారు. అది కనుక మనం తట్టి అదేంటి అని తెలిస్తే మనసు చాలా బాధగా ఉంటుంది. అది ముందు చెప్తే బాగుంటుంది కదా అని. ఎందుకంటే జీవితం విలువైంది. మనం ఎవరితోనన్నా షేర్ చేసుకుంటే, అట్లీస్ట్ మాట్లాడగలిగితే, వాళ్ళు ఒకవేళ మనము ఎవరమైనా గుర్తించి వాళ్ళతో మాట్లాడినా పర్వాలేదు, లేదు వాళ్ళు సహాయం కోరి నాకు ఇలా బాగాలేదని చెప్పినా మాట్లాడగలిగితే, కొంచెం సహాయం అందించగలిగితే ప్రాణం నిలబడేది కదా అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది ఈ ఆత్మహత్య చేసుకోవడానికి ఉన్నారు. దాంట్లో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు, విద్యార్థులు, రైతులు, ఇలా రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళల్లో ఎవరు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు గణాంకాల ప్రకారం? ప్రమాదం అందరిలో, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, ఎల్డర్లీ పీపుల్ వరకు అందరూ ఉన్నారు. ఎక్కువ స్థాయిలో 66% స్టూడెంట్స్, యంగ్స్టర్స్ ఉన్నారు. సో వీళ్ళకి కారణాలు ఏమంటే, స్టూడెంట్స్కి జనరల్గా ఒత్తిడి, చదువు ఒత్తిడి, రిజల్ట్స్ ఇంత అనుకున్నంత రాకపోవడము, అనుకున్న కాలేజీల్లో జాయిన్ అవ్వకపోవడము, అనుకున్న కోర్స్ చేయలేకపోవడము. ఇంకా యంగ్స్టర్స్ ఆర్ వన్స్ జాబ్ వచ్చిన తర్వాత పర్టికులర్ జాబ్ కావాలి, కానీ అది రాలేదు వాళ్ళకి, లేదా ఎక్కడో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కానీ సెటిల్ అవ్వలేకపోతున్నారు. మేబీ కంపారిజన్ కూడా, మా ఫ్రెండ్ అది చేశాడు, మా ఫ్రెండ్ ఇది చేశాడు, నేను చేయలేకపోతున్నాను. బికాజ్ ఆ ఏజ్ ఏంటి అంటే, వాళ్ళు పెద్దగా ఏం అనుకుంటారు, 20-25 ఏళ్ళు ఉంటాయి, బట్ మానసికంగా ఇంకా అంత స్థిమితం, అంత ఇమోషనల్ బ్యాలెన్స్ ఉండదు కదా. సో అందుకని క్షణికావేశంలో ఎక్కువ యంగ్స్టర్సే చేసుకోవడం మనం చూస్తున్నాం కూడా, టీవీల్లో, న్యూస్ పేపర్స్లో చూస్తుంటాం. ఎక్కువ యంగ్స్టర్స్లో ఉంది. లేదా అంటే రైతులు చేసుకుంటారు, వాళ్ళ పంట నష్టాలు వచ్చినప్పుడు, వాళ్ళు తీరని నష్టం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు. ఎల్డర్లీ వాళ్ళల్లో కూడా చాలా అనిపించదు, కానీ వాళ్ళకు 9% ఉంది, వాళ్ళు ఒంటరితనంతో చనిపోతారు. మోస్ట్లీ ఎవరు పట్టించుకోలేక, శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతూ, ఎందుకు డిపెండ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు కూడా, బికాజ్ ఒక లైఫే కదా, ముసలి వాళ్ళైనా ఎవరైనా జీవితం అలా ముగించకూడదు, వాళ్ళు బ్రతకాలి. జీవితం విలువైంది, ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మంచిగా జీవించాలనే ఉంటుంది కదా ఎవరికైనా.
మరి స్టూడెంట్స్ మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది కదా, అసలు వీళ్ళల్లో ఈ ఆత్మహత్య చేసుకోవాలి లేకపోతే అక్కడున్న ప్రాబ్లమ్ని ఫేస్ చేసే కెపాసిటీ ఎందుకు రావట్లేదు? అండ్ వీళ్ళు ఫస్ట్ నుంచి అలాగే ఉంటారా మైండ్ సెట్, లేదంటే ఒకసారి సమాజంలోకి వెళ్ళిన తర్వాత మనం దీనికి క్యాపబుల్ కాదు, నేను సాధించలేకపోతున్నాను అని అప్పటికప్పుడే వాళ్ళలో జరుగుతుందా, లేదంటే ముందు నుంచి కూడా వాళ్ళు అలాగే ఉంటారా? ఎవరికి ముందు నుంచి ఎవరికైనా జీవితం అంటే మీరు రాశారు కదా మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫర్ ఎవ్రీబడి. వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండాలనే ఉంటుంది. పరిస్థితి ప్రభావము చిన్నప్పటి నుంచి మంచిగా హాయిగా ప్రొటెక్టివ్ లైఫ్లో ఉంటారు. ఒక్కసారి కాలేజ్కి వస్తారు, ఇక మేబీ లోకల్ ఉండరు, అంటే బయట నుంచి విలేజ్ నుంచి అలా హైదరాబాద్కి చదవడానికి ఉద్యోగం చేయడానికి వస్తారు. ఆ పరిస్థితులను తట్టుకునే శక్తి అక్కడ నేర్చుకోకుండా వస్తారు, లేదా వచ్చినాక నేర్చుకోవాలనేది కూడా వాళ్ళకి తెలీదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం. ఇట్ ఈస్ నాట్ దట్ వాళ్ళ ప్రతి ఒక్కరికి అన్ని తెలిసి ఉండాలని లేదు కదా, కొన్ని తెలుస్తాయి కొన్ని తెలీదు. కానీ ఇది కూడా ఒక ప్రాబ్లమే. నేను బాగలేను, ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ, నేను నా ఫ్రెండ్కి చెప్పాలి అన్న సంగతి కూడా వాళ్ళకి తెలీదు. సో ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా చెప్పడం ఏంటంటే, వెనెవర్ యూ ఫీల్ లోన్లీ, వెనెవర్ యూ ఫీల్ నాకు కొంచెం లోగా ఫీల్ అవుతున్నాను అన్నప్పుడు రూమ్మేట్ అయినా పర్వాలేదు, ఎవరితోనన్నా ఒకరితో షేర్ చేసుకుంటే ఫస్ట్ బాధ తగ్గుతుంది, తర్వాత ఏదో ఒక భరోసా వస్తుంది. అదే మీరు 1 వీక్ నుంచి తెలిసిన ఫ్రెండ్ లేదంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ ఎవరిని చూసినా అరే ఏమైంది అలా మొహం బాగాలేదు, డల్గా కనిపిస్తున్నావు అనేస్తారు కదా. అప్పుడు అరే సంబడీ ఈజ్ రికగ్నైజింగ్, సంబడీ ఈజ్ కేరింగ్ మీ అన్న ఇంత చిన్న హోప్ ఇస్తే అక్కడి నుంచి వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. సో ఇట్ ఈస్ మ్యూచువల్. మనము సొసైటీని చూడాలి, సొసైటీ కూడా మనల్ని అడగాలి. ఫస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫ్యామిలీ, ఫ్యామిలీ తర్వాత ఫ్రెండ్స్, తర్వాత కలీగ్స్. మరి ఇవన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా జరుగుతున్నాయని కొంతమంది అనుకుంటూ ఉంటారు. లేదు కొంతమంది ఏమో అందరూ కలిసి ఉన్న వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలు ఊళ్ళల్లో ఇప్పటికి వెళ్తే కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి, చుట్టూ జనం ఉంటారు అయినా కూడా ఏదో ప్రాబ్లం తోటి ఇలా జరిగిపోతూ ఉంటుంది. సో దీంట్లో వాస్తవం ఏంటి అంటే, ఫ్యామిలీ ఉన్న వాళ్ళలో కూడా అలాగే చూస్తున్నాం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వాళ్ళలో కూడా అలాగే చూస్తున్నాం. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఒక సేయింగ్ చెప్తాను, ఏకాంతంలో సమూహం, సమూహంలో ఏకాంతం అంటారు. అంటే నేను ఒక్కదాన్ని ఉన్నా కానీ సమూహం అంటే చాలా మంది నాతో ఉన్నారనే ధైర్యం, సంతోషం, హ్యాపీనెస్ ఉంటాను. అదే నేను చాలా మందితో ఉండి కూడా ఒక్కోసారి నాకు అసలు ఎవ్వరూ లేరనే ఆలోచన వస్తుంది. చూస్తే ఇంట్లో 10 మంది ఉంటారు కానీ ఐ ఫీల్ వెరీ లోన్లీ. లోన్లీనెస్ ఇస్ ద మెయిన్ కీ నవడేస్. చాలా మంది గోత్రు అయ్యేది కూడా ఒంటరితనానికి. సో ఒకరు ఏదో ఇప్పుడు మనకు డైవర్స్ ఇచ్చినప్పుడు మనం అనుకుంటాం అయ్యో ఒంటరి మహిళ, ఒంటరి పురుషుడు అట్లా అనుకుంటాం కదా. సో నేను రోషనీలో చేస్తాను కదా, సో మాకు కాల్స్ వస్తాయి. వచ్చినప్పుడు అడిగాము ఒకసారి మీరు లోన్లీగా ఫీల్ అవుతున్నారా. సో డివోర్స్ తీసుకున్న అమ్మాయి చెప్తుంది, లేదు ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను, ఇప్పుడు నా మైండ్ హ్యాపీగా ఉంది. షీ కేమ్ ఫర్ సమ్ అదర్ ప్రాబ్లం, దానికి కాల్ చేసింది, కానీ అదర్వైజ్ షీ ఈజ్ ఎంజాయింగ్ హర్ లైఫ్. సో మనకేమన్నా ఉంటుంది, అపోహ ఏముంటుంది, సింగిల్ అంటే పాపం బాధపడుతుందేమో, వీళ్ళకి 10 మంది ఉన్నారు కదా, వాళ్ళకేముంది భార్య, భర్త, పిల్లలు, అత్త, మామ, ఇంత బాగానే మంచి సంపాదిస్తున్నారు కదా అనిపిస్తుంది. కాకపోతే ప్రాబ్లం వచ్చేది అక్కడ ఏముందో ఎవరు ఓపెన్ అప్ అవ్వరు కదా. ఈ రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్ మనం చూసాం మేడం, ఒక తల్లి ఇద్దరు పెద్ద అయిన పిల్లలతోటే సూసైడ్ చేసుకోవడం అనేది. సో అంటే ఇప్పుడు తనకి జాబ్ లేదా అంటే కాదు, జాబ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, హస్బెండ్ ఉన్నారు, ఇద్దరు చక్కని పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా స్టడీ చదువుకుంటున్నారు, తనకు కావాల్సినంత అమౌంట్ కూడా వస్తుంది. మరి అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో అన్న షేర్ చేసుకోవాల్సింది కదా. సరే తనకు లోన్లీనెస్ ఉంటే ఓకే, తను ఒక్కది బాధపడుతూ ఉండొచ్చు, మరి పిల్లలు కూడా తనతో పాటు ఇన్వాల్వ్ అయ్యారు, ఏం జరుగుతుంది అనేది. సో వీళ్ళలో ఏం జరుగుతుంది జనరల్గా? మొదటగా ఒంటరితనము తనకుంది, అట్ ద సేమ్ టైం పిల్లలతో ఎందుకు వెళ్ళింది అంటే, మేబీ మేము జస్ట్ చర్చ చేసినప్పుడు ఏమర్థమైందంటే, పిల్లలకి రేపు ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేయాలి,
తర్వాత పోలీసులు, అవునవును. కేసులు, ఆస్తులు, పంపకాలు, తర్వాత ఏదో మనకు తెలియదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటో మనకు తెలియదు. వాళ్ళల్లో ఏమి మిగతావి ఏ ప్రాబ్లం ఉందో అది నా పిల్లలు అస్సలు జరగకూడదు, నేను ఉండని సహాయం చేయడానికి. బేసిక్ గా తల్లికి ఎలా ఉంటుందంటే నేను ఉన్నప్పుడు అన్ని చేయాలి, తర్వాత నేను లేనప్పుడు ఏం జరుగుతుందో అనే బాధ కూడా ఉండే అవకాశం ఉంది. దట్ ఈస్ వాట్ డిస్కషన్ లో అర్థమైంది. ఓకే. చాలా మందిలో ఈ డిప్రెషన్ ఉంటుంది, చాలా మందికి మానసికంగా కుంగిపోతూ ఉంటారు. ఇలా రకరకాల కారణాలు ఉంటూ ఉంటాయి కదా. అసలు దీని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? అసలు వీళ్ళు డిప్రెషన్లో ఉన్నారని కానీ, మానసికంగా ఇబ్బంది పడుతున్నారని కానీ, దానివల్ల కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుందని ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ దాన్ని గుర్తించాలని కానీ, మాట్లాడాలని కానీ చాలా వరకు టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైం లేదని అంటారు ఎవరైనా కానీ. సో దీన్ని ఎలా గుర్తించాలంటారు? డిప్రెషన్లో ఉన్నా, మానసికంగా ఇబ్బంది పడుతున్నా, ఏదో మనోవేదనకు గురవుతున్నా, లోన్లీగా ఫీల్ అవుతున్నా, ఎలా గుర్తించాలంటారు? మొదట మీరు కరెక్ట్గా చెప్పింది ఏంటంటే, అందరూ డిప్రెషన్ దీంట్లో కుంగిపోతున్నారు, ఎవరు మాట్లాడట్లేదు అంటారు జనరల్గా. ఇఫ్ యూ సీ, నేను చాలా డిప్రెస్డ్గా ఉన్నాను, లేదంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ యాంగ్షియస్ అంటారు కదా. అయితే డిప్రెషన్ అసలు డిప్రెషన్ అన్నది క్లినికల్ డిప్రెషన్. అదర్వైజ్ కూడా ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లో, మీరు కనుక అసలు ఏమి ఆసక్తి లేకపోవడం, ఏదైనా పని చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవడము, లేదంటే కనీసం తినాలని లేకపోవడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ సింపుల్గానే కనిపిస్తాయి మనకి. అవి మళ్ళీ దాన్ని మనం కొన్ని రోజుల్లో సెట్ చేసుకోగలిగితే అది వి విల్ బి నార్మల్. కానీ 2 వారాల కన్నా ఎక్కువ తీవ్రంగా అసలు లైఫ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు, అలాంటి సమయంలో ఖచ్చితంగా మనము సైకాట్రిస్ట్ని కలవాలి. ఎందుకంటే డిప్రెషన్ అన్నది ఒక మానసిక వ్యాధి. సో దీనికి నార్మల్గా మాట్లాడితే కౌన్సిలర్స్తోని, సైకాలజిస్ట్తోని అవ్వదన్నమాట. మనము సైకాట్రిస్ట్ దగ్గరికే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడేంటి వాళ్ళు బికాస్ సైకాట్రిస్ట్ ఎవరు, హీ డిడ్ స్పెషలైజేషన్ ఇన్ సైకాలజీ. వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు మందులతో పాటు అవసరమైతే కౌన్సిలింగ్ ఇప్పియాలి. ఎలాంటి కౌన్సిలింగ్? ఇఫ్ వాళ్ళకి గనక నెగిటివ్ ఆలోచనలు బాగా ఉండి, ఓవర్ థింకింగ్ ఉంటే, బేస్డ్ ఆన్ దట్ ఎలాంటి థెరపీ ఇవ్వాలి, సిబిటీనా ఉంటాయి, థెరపీస్ ఉంటాయి, బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఇస్ ద ప్రాబ్లం థెరపీ ఇస్తారు. సిమిలర్లీ ఇమోషనల్లీ వెరీ సాడ్, వెరీ లో, వెరీ కోపాలు ఎక్కువ వచ్చేస్తాయి, భయాలు ఉంటాయి, వీటన్నిటికీ ఎలాంటి వాటికి అలాంటి థెరపీస్ అండ్ మందులు, ఇవి 2 కలిపి ఇస్తే తొందరగా కోలుకుంటారు. మేడం, మీరు చెప్పినట్లు చేయాలంటే అసలు ఎవరైతే బాధపడుతున్న పర్సన్ని, నువ్వు ఇలా పలానా డిప్రెషన్లో ఉన్నావు, నీకు ఇలా బాధ అనిపిస్తుంది, నీకు సూసైడల్ టెండెన్సీ వస్తుంది, నీకు లోన్లీనెస్ వస్తుంది, నువ్వు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, తీసుకెళ్దాం పదా అని అంటే, నేనున్న పిచ్చా, నాకేమన్నా, నేను ఎందుకు వస్తాను, నేను రాను, ఇలా ఆపోజిట్గా మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. పర్టికులర్ పర్సన్ని తీసుకెళ్ళడం అనేది వెరీ టఫ్ టాస్క్ అయిపోతుంది. సో ఆ సిచ్యువేషన్ దాకా తీసుకురావడం అనేది చాలా కష్టమైపోతుంది. సో ఆ టైంలో ఎలా హ్యాండిల్ చేయాలి, సైకాలజిస్ట్ దాకా ఎలా తీసుకురావాలి, అండ్ మీరు ఇచ్చిన మెడిసిన్ కావచ్చు, ప్రిస్క్రిప్షన్, మీరు చెప్పే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని ఫాలో అప్ చేయాలి అని అంటే చిన్నపిల్లలు చూసుకున్నట్టు చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అది ఎలా డీల్ చేయాలంటారు? మొట్టమొదట అందుకనే అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు తెలియాలి. ఇప్పుడు నాకు లోగా ఉన్నప్పుడు, నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు నేనే గుర్తించట్లేదు. అలాంటప్పుడు మీరు సాడ్గా అలా కూర్చుంటే నేను ఎందుకు అడగను కదా. నేను ఫస్ట్ గుర్తించుకుంటూ, అలా సాడ్గా ఉండడము, ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నేను ఎవరితోనన్నా షేర్ చేయాలి అని నాకు తెలియాలి. తర్వాత ఎవరినన్నా చూసి అలా వదిలేయకుండా ఏం జరిగింది, ఒక క్వశ్చన్, 1 సింపుల్ క్వశ్చన్, వాట్ హ్యాపెండ్, ఇవాళ చూడ్డానికి అంత డల్గా కనిపిస్తున్నావు, ఏమైంది, పర్లేదు చెప్పు. ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడిగితే చెప్పకుండా ఉంటారా? చెప్తారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎడ్యుకేట్ అవ్వాలి, అవేర్నెస్ తెంచుకోవాలి. తర్వాత ఇంకో వాళ్ళకి ఇస్తుంటే అది బాండ్ పెరుగుతుంది. అండ్ నేను ఇక్కడ ఏమంటానంటే, మొట్టమొదట మనం అన్ని మాట్లాడుతున్నాం, భారతదేశం మొత్తం దేనికి ఎక్కువ విలువిస్తాము? కుటుంబానికి కదా. సో కుటుంబం, ఫ్యామిలీస్ ఇస్ ద కీ ఫర్ ఎవ్రీథింగ్. కుటుంబంలోనే బాండింగ్ ఉండాలి, కుటుంబంలోనే. ఇప్పుడు ఎగ్జాంపుల్, మోస్ట్లీ ఇందాక మీరు అడిగినట్టు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి, తల్లి తండ్రి 2 పిల్లలు ఉన్నారు.
తల్లి వంట చేస్తుంటది, తండ్రి ల్యాప్టాప్లో ఉంటాడు, ఇద్దరు పిల్లలు ఇద్దరు 2 రూమ్లో ఉంటారు విత్ ద సెల్ ఫోన్ లేదంటే ల్యాప్టాప్ ఆర్ వాట్ ఎవర్. అలా ఉండడం వల్ల కమ్యూనికేషన్ ఎక్కడ జరుగుతుంది? జరగట్లేదు. ఏదో ఎంత అవసరమో అంతే. అంటే వాట్సాప్లో ఇప్పుడు మనకు పెడతారు కదా కొన్ని, పలానా టైంలో ఇది ఉంది, అలా తయారైపోయింది. సో నీకు కమ్యూనికేషన్ లేదు. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల బాండింగ్ లేదు. ఏదైనా కుటుంబం నుంచే వాళ్ళు అట్లీస్ట్ మదరో ఫాదరో ఎవరో ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడడం నేర్చుకోవాలి. అందరు కలిసి భోంచేయాలి, అందరు కలిసి ఏం జరిగింది స్కూల్లో అడగాలి, కాలేజీల్లో ఏమైంది అడగాలి, వైస్ వర్సా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ ద చైల్డ్, రెస్పెక్ట్ ద పర్సన్. ఎందుకంటే ముందు నుంచి తల్లి చెప్తుంది పిల్లలు వినాలి, ఇది కాన్సెప్ట్ తగ్గుతుంది కదా. ఎవ్రీబడి హ్యావ్ టు షేర్, ఎవ్రీబడి హ్యావ్ టు. అది ఇలా అంటే నాన్ జడ్జిమెంటల్గా మేము మా సంస్థలో కూడా మేము ఎక్కువ చెప్పేది అదే. ఎవరు కాల్ చేసినా మేము వింటాము, జడ్జి చెయ్యము, ఏం మాట్లాడినా గోప్యంగా ఉంచుతాము. మరి ఎందుకు చెప్పరు పిల్లలు ఇంట్లో అంటే ఇవి లేకపోవడం వల్ల. చెప్పగానే కోప్పడిపోతాం. తర్వాత ఏం చేస్తారు, కంపేర్ చేస్తారు. తర్వాత చూసారా తల్లి అని ఏదన్నా షేర్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు తల్లి దగ్గరే ఉంటే బాగుంటుంది. ఇమీడియట్ గా వాళ్ళ వద్దు తండ్రికి చెప్పడం భయం అనుకో, తండ్రికి చెప్పేస్తారు. లేదు అంటే ఇంటికి వచ్చిన చుట్టాలకి చెప్పేశారు అనుకో, అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది కదా, సో వినట్లేదు, లేకపోతే ఇక్కడ చెప్తే బాగాలేదు కాబట్టి నేను స్టాప్, ఇంకా చెప్పడం మానేస్తానని అట్లా స్లోగా దూరం అవుతారు. సో వీ నీడ్ టు ఫ్రమ్ ఫ్యామిలీస్ నుంచి మొదలు పెడితే దెన్ ఫ్రెండ్స్, దెన్ కలీగ్స్, చుట్టూత సమాజం మొత్తం అదే పాటిస్తారు అనుకోండి. ఒకరికొకరు సంఘజీవులం కదా, సో ఒకరికొకరు వింటూ మాట్లాడుతూ ఒకరిదొకరు మంచి షేర్ చేసుకొని లైఫ్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అవును. ఈ పిల్లల్లో వచ్చేసి ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్స్ రాబోతున్నాయి కదా మేడం, చదువు మీద ఒత్తిడి, పరీక్షల టెన్షన్, భయము, కొంతమంది పోర్షన్ కంప్లీట్ చేయలేదని, లేకపోతే మేడము చెప్పిందంతా నేను కంప్లీట్ చేయలేకపోతున్నానని, కొంతమందికి అర్థం కావట్లేదని, చెప్పింది అసలు విన్నది మర్చిపోయానని, రాసింది 10 సార్లు రాసి చేతులు, ఇలా రకరకాల టెన్షన్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఇది వాళ్ళ మానసిక పరిస్థితి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటారు? ఇక్కడ 2 విషయాలు. ఒకటి మీరు చెప్పినట్టు చదువు ముందు నుంచి చదివారా లేదంటే ఫోర్స్తో చదివారా. ముందు నుంచి చదివారనుకోండి, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది 10th క్లాస్, అప్పటి నుంచి వాళ్ళు చదువుతూ ఉన్నారు, వాళ్ళ పోర్షన్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి అంత ఇష్యూ ఉండదు. అట్ ద సేమ్ టైం రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఇవాళ స్ట్రెస్ ఉండడంలో తప్పులేదు. ఎందుకంటే మేనేజబుల్ స్ట్రెస్ ఉంటే అది పాజిటివ్ స్ట్రెస్సే. కానీ రేపు ఎగ్జామ్ ఉందని, నెల రోజుల తర్వాత ఎగ్జామ్ ఉందని ఇప్పుడే దడగా ఉండి చేతులు చెమటలు పట్టేసి వాళ్ళు నిద్ర పట్టకపోవడము, ఆ ఎగ్జామ్ అనే వరకల్లా కంగారు పడిపోవడము, ఇవన్నీ మానసిక వ్యాధులకు దారితీస్తాయి. అయితే ఇక్కడ రెండు రీజన్స్ కూడా ఉన్నాయి. ఇద్దరు ఉండొచ్చు. ఒకరు పేరెంట్స్, ఇంకా స్కూల్. పేరెంట్స్ ఏంటంటే 10th ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, 10thది ఇది అన్ని చాలా వరకు కాలేజ్ వీళ్ళ అటు కూడా ఉంటుంది. 10th క్లాస్ ఎంటర్ అవ్వగానే పాపం పిల్లోడు ఒక సండే రోజు ఒక ½ an hour ఆడుకుంటున్నా, 10th క్లాస్ ఉంది కదా ఇప్పుడు ఎందుకు ఆడుతున్నావు, వచ్చి చదువుకో, నువ్వు ఇలా ఆడితే నీకు మార్క్స్ ఎలా వస్తాయి. సో ఎప్పుడు మార్క్స్కి, అబ్బాయి ఆడుకున్న దానికి లేదంటే మార్క్స్కి కూర్చున్న దానికి వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు నిజంగానే, అందరు కాదు కొందరు మాత్రం భయపడిపోతారు. కొందరు పిల్లలు చెప్తారు డోంట్ వరీ మా, నేను మేనేజ్ చేసేసుకుంటానని చెప్తారు. కానీ చాలామంది వాళ్ళు అది 1 year నుంచి విని 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 స్ట్రెస్లోకి గురవుతారు. నిజమే కదా, నేను 10th రాయకపోతే నన్ను వేస్ట్ అయిపోతానేమో, 10thలో మంచి మార్కులు రావాలేమో, ఇలా ఉంటుంది. స్కూల్ నుంచి చూస్తే స్కూల్లో వాళ్ళకి పర్సంటేజ్ ఇంత రావాలి, వాళ్ళకి ఇంత బోర్డు మీద వాళ్ళ పేర్లు వేస్తారు, తర్వాత వాళ్ళకంటూ ఒక బ్రాండ్ అని వాళ్ళ వైపు మనకు తెలీదు, కానీ అది కూడా వాళ్ళకి పిల్లలకి స్ట్రెస్సే. సో ఈ 2 స్ట్రెస్లు అధిగమించాలంటే పిల్లలకి మేము జనరల్గా యాజ్ ఐఎమ్ కౌన్సిలర్, స్కూల్ కౌన్సిలర్, సో పిల్లలకి మేము ఏం చెప్తామంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఈ టైం మంచిగా ఉంది ఎందుకంటే మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో
ఇప్పుడు రేపు ఒక ఫెస్టివల్ ఉందనుకోండి, మీరు ఎలా చేస్తారు? రేపు ఫెస్టివల్ రేపు ఉంటే ఇవ్వాలి అన్ని చేస్తారా? చేయరు కదా. ఒక 1 వీక్ నుంచి ప్రిపేర్ అవుతారు. సో మీరు అట్లా ఇదంతా రివిజన్ పీరియడ్ అంతా ప్రిపేర్ అయిపోతారు. మళ్ళీ రేపు ఫెస్టివల్ అంటే ఏం చేస్తారు? ఆ రోజు రేపటివి అన్ని రాత్రి సమకూర్చుకొని హాయిగా పడుకుంటారు సంతోషంగా. రేపు ఫెస్టివల్, నేను ఇది చేస్తాను, ఇది తింటాను, ఈ డ్రెస్ వేసుకుంటాను, ఇలా అంటారు. సో అలాగే మీరు రాత్రి హాల్ టికెట్ తీసుకోవడము, డ్రెస్ తీసుకోవడము, అన్నీ పెట్టుకొని పాజిటివ్గా ఉండడం చేసి హ్యాపీగా నిద్రపోయి, ఫెస్టివల్ చదువుల పండుగ లేదంటే పరీక్ష పండుగ అలా అనుకోవాలి. అలా అనుకొని హాయిగా పడుకొని నెక్స్ట్ డే లేచి నార్మల్ రొటీన్ ఉంటుంది కదా చేసి హ్యాపీగా ఎందుకంటే ఆ రోజు నువ్వు పెద్ద మళ్ళీ ఇంత పెద్ద బుక్ తీసి చదివేది ఏం లేదు. వాట్ ఎవర్ యూ డిడ్ యూ స్టడీడ్. నువ్వు వెళ్ళి నీ బ్రెయిన్లో ఏముందో, నువ్వు ఎంత చదివావో, ఇంత చదివావా, నువ్వు చదివింది పేపర్ మీద పెట్టాలి, అంతే కదా. సో దానికి ఇప్పుడు నెగిటివ్గా ఏమవుతుందో అంటే మోస్ట్లీ టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ ద్వారా మనకు కొంచెం బ్లాక్ అయ్యి ఏది రాయొద్దో తెలీదు. సో అందుకని ఇఫ్ పాజిటివ్గా ఇలా థింక్ చేశారనుకోండి, సో హ్యాపీగా రాయొచ్చు. రాసిన తర్వాత రిజల్ట్స్ భయం కూడా ఉండదు. బికాస్ వెన్ యు ఆర్ హ్యాపీ యూ గివ్ యువర్ బెస్ట్. అవును. చాలా మందిలో నిరుద్యోగం, ఆర్థిక ఒత్తిడి, అప్పులు ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక స్టేజ్లో మనం చూస్తూనే ఉంటాం. అవి ఒక వ్యక్తి మనస్తత్వాన్ని ఎలా దెబ్బతీస్తాయంటారు? మీరు ఇప్పుడు చెప్పిన 3 మళ్ళీసారి చెప్పండి. నిరుద్యోగం, ఆర్థిక ఒత్తిడి, అప్పులు. ఇందులో మనకేం కనిపిస్తుంది? ఫైనాన్షియల్ క్రైసిస్ కదా. కానీ మీరు ఇంకో మాట కూడా అన్నారు, వాళ్ళ యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించి. మళ్ళీ ఇక్కడ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను. అప్పులు ఉన్నప్పుడు ప్రెస్టీజ్ ఇష్యూ, ఎవరైనా ఇంటికి వచ్చి అడిగితారు. డెఫినెట్లీ డబ్బులు లేకపోతే సౌకర్యాలు ఉండవు కదా. సో ఆ క్రైసిస్ ఉంటుంది. అండ్ నిరుద్యోగం అన్నారు. నిరుద్యోగంని ఇక్కడ కొంచెం అడ్రస్ చేయాలనుకుంటుంది ఏంటంటే, 22-23 ఏళ్ళ పిల్లలకి ఉద్యోగం రాలేదు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఉద్యోగం వచ్చింది, ప్లేస్మెంట్స్ వచ్చిందో ఏదో వచ్చింది. ఈ పిల్లలు ఆల్రెడీ దే ఆర్ ఇన్ గిల్ట్ ఫీలింగ్ దట్ వాళ్లకు ఉద్యోగం రాలేదని. ఓకేనా? ఎందుకు రాలేదో రీజన్స్ వేరే అయి ఉండొచ్చు. ఒకటి వాళ్ళ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేదంటే మార్కులు తక్కువ వచ్చి ప్లేస్మెంట్ రాకపోవచ్చు, ఏదైనా రీజన్ అవ్వచ్చు. కానీ సపరేట్గా పిలిచి అడిగితే ఆ పిల్లలు పాపం గిల్టీతోనే ఫీల్ అయి ఉంటారు. మేము 20 లక్షలు ఖర్చు పెట్టించాము బీటెక్కి, కానీ ఉద్యోగం రాలేదు, మా మదర్ని చూస్తే ఎలా ఫేస్ చేయాలో తెలియట్లేదని వాళ్ళు తపన పడుతుంటారు. అలాంటప్పుడు మళ్ళీ వచ్చి మనము రిలేటివ్స్ కానీ లేకపోతే నేబర్స్ కానీ పేరెంట్స్ కానీ, చూడు ఇంకా ఉద్యోగం రాలేదు, లేదంటే మీరు ఊరికేనే కూర్చున్నారు, ఇలాంటివి చెప్పడం వల్ల వాళ్ళకున్న గిల్ట్, ఇక్కడున్న అవమానం 2 తీసుకోలేకపోతారు. సో అక్కడ కనిపించేది ఏంటంటే జాబ్, అక్కడ కనిపించేది లేదు. మిగతా జాబ్ చేసే వాళ్లకు ఇది ఏంటంటే, అరే డబ్బులు సరిగ్గా రావట్లేదు, ఆర్థిక ఇబ్బంది అన్నారు కదా, అది. సో అప్పు చేసిన వాళ్ళకి అరే అప్పు. కానీ వీళ్ళందరూ గోత్రు అయ్యేది వాళ్ళకున్న ఒక ఆత్మగౌరవం దెబ్బతింటుంది. దానివల్ల అవన్నీ. ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ మాటలు బయట నుంచి అన్న వాళ్ళకన్నా కూడా సొంత వాళ్ళు అంటే అమ్మను, నాన్నను, భార్యను, భర్తను, ఇంకెవరైనా సొంత రిలేటివ్ అంటే వాళ్ళకి చాలా బాధ అవుతుంది బయట వాళ్ళకన్నా. అవును, కరెక్ట్. చాలా మందిలో మనం కుటుంబ కలహాలు చూస్తుంటాం. కొంతమంది విడాకులైన వాళ్ళు ఉంటారు, ఒంటరితనంతో పెళ్లి కాకుండా లేకపోతే తల్లిదండ్రులు కోల్పోయో ఇలా రకరకాలుగా ఉండి ఒంటరితనంతో కూడా బాధపడే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి అనే ప్రమాదం అంచుల దాకా ఎలా వెళ్తారంటే, ఆ పరిస్థితి నుంచి బయటపడే మార్గాలు చాలా ఉంటాయి కదా, ఎందుకు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయరంటారు? మనం అనుకుంటున్నాం ట్రై చేయరని. వాళ్ళు ప్రయత్నంలో ప్రతి కుటుంబంలో మనకి ఇప్పుడు చెప్పినట్టు ఎవరో ఒకరు ఫేవరెట్ ఉంటారు కదా, వెళ్ళి మాట్లాడతారు కదా, చెప్తారు కదా. సో అమ్మకో చెప్తారు, నాన్నకో చెప్తారు, ఇంకెవరికో చెప్తారు. ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే కుటుంబ కలహాలు అంటే ఎక్కువ ఏంటి, రిలేషన్షిప్ కదా. మీరు అన్న దాని ప్రకారం నాకు హస్బెండ్ వైఫ్, బ్రదర్ సిస్టర్, వదిన, వీళ్ళు, ఇట్లాంటివన్నీ కుటుంబ కలహాలు కదా. ఈ కుటుంబ కలహాలు అన్నింటికి ఒక కమ్యూనికేషన్, వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్ లేకపోవడము,
దీంతో పాటు ఇప్పుడు ఎక్కువ ఫైనాన్షియల్ ఇష్యూస్ ద్వారా లేదంటే వాళ్ళకి అన్యూన్యత లేకపోవడం ద్వారా ఎక్కువ మనకు కనిపించేవైతే ఇవే రిలేషన్షిప్ ఇష్యూసే కనిపిస్తుంది. ఓకే, తర్వాత మీరు విడాకులు, ఒంటరితనం అంటే ఇందాక నేను చెప్పినట్టుగాని. సో మనం అంతమంది ఉన్నా కానీ, ఆ గొడవ పడుతున్నా కానీ సపోర్ట్ సిస్టమ్ కనిపించకపోయేసరికి నాకు ఎవరున్నారు, నేను ఎవరికి చెప్పాలి అనిపిస్తుంది. చాలామందికి చెప్పాను కదా, అవేర్నెస్ లేకపోవడం వల్ల. నేను బయటకు వచ్చి మాట్లాడవచ్చు, నేను హెల్ప్ తీసుకోవచ్చు, ఇలాంటి ఏదైనా హెల్ప్ లైన్స్ ఉంటే కాల్ చేయొచ్చు అనే విషయం కూడా చాలామందికి తెలియదు. సో ఫస్ట్ అది తెలుసు. ఎవరు చచ్చిపోవాలని నేను సూసైడ్ చేసేసుకుంటాను అని మొదటిసారి అనుకోరు, ఎందుకంటే వాళ్ళకి లైఫ్ మీద ఆశే ఉంటుంది. అసలు క్షణికావేశంలో కొన్ని ఎలా ఉంటుందంటే, ఎవరైనా అమ్మ తిట్టింది ఆర్ ఇంకేమన్నా అసలు తట్టుకోలేరు, క్షణికావేశం ఉంటుంది, తట్టుకోలేకపోవడం ఉంటుంది. కొందరికి సమస్య వచ్చినా ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది అన్న సంగతి కూడా తెలియదు. సొల్యూషన్ ఉంటుంది, మనం వెతకాలి, పేషెన్స్ ఉండాలి. ఈ పేషెన్స్ కూడా తగ్గింది కదా, ఇన్స్టెంట్, అన్ని ఇన్స్టెంట్. సో మనకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావాలి. సో దీస్ ఆర్ ద రీజన్స్ జనరల్గా ఆత్మహత్య చేసుకోవాలి అనడానికి మోస్ట్లీ ఇవి. ఓకే, ఈ మధ్య ఎక్కువగా కానీ పోలిక, తను ఎక్కువ నువ్వు తక్కువ, లేకపోతే నువ్వు సరిగా రాణించట్లేదు వాళ్ళు బాగా చేసి, ఇట్లా పోలిక, లేకపోతే ఆన్లైన్ ట్రోలింగ్, రకరకాలుగా చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఉంటే సరిపోదు కదా, దాంట్లో జరిగే ప్రతిదాన్ని కూడా మనం ఫేస్ చేయాలి, తట్టుకొని నిలబడగలిగితేనే అప్పుడు సక్సెస్ సాధిస్తాం, మన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ యువత దీనికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు, వాస్తవమేనా? దాని నుంచి ఎలా వాళ్ళని బయటకు తీసుకురావచ్చు? ఇప్పుడు సోషల్ మీడియా అన్నది మంచిదే, ఎందుకంటే దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటే అది మంచిదే. మీరు పోలిక అంటే కంపారిజన్ అన్నారు, ఇంకా ట్రోలింగ్ అన్నారు. అది ప్రతి ఒక్కరు చేస్తున్నారు, కాకపోతే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది యూత్కే. ఎందుకంటే వాళ్ళకి ఫాలోవర్స్ కావాలి, మా ఫ్రెండ్కి ఇన్ని ఫాలోవర్స్ ఉన్నారు నాకు కావాలి, లేదా ఫాలోవర్స్ ఉంటే క్లాస్లో మొత్తంలో వాళ్ళు హీరో, వాళ్ళు హీరోయిన్. సో నాకు ఇంత ఉంది, ఫాలోయింగ్తో పాటు లైకులు కావాలి. అది ఒక సైడ్ ఉంటేను, ఇంకో సైడ్ ఏదైనా వాళ్ళు ఒక పోస్ట్ పెట్టినా, లైక్ వాళ్ళ ఫోటో పెట్టి ఏదైనా పెట్టినా బాడీ షేమింగ్ చేయడం జరుగుతుంది, అనరాని మాటలు రాయడం జరుగుతుంది. అది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. బికాజ్ అప్పుడే కదా ఇందాక చెప్పినట్టు, వాళ్ళు ఎంత యంగ్స్టర్స్ అయ్యి వచ్చినా కానీ ఇంకా మైండ్ అంత పరిపక్వత చెందలేదు కదా, ఎమోషనల్గా అంత బ్యాలెన్స్ చేయలేరు. సో అది తట్టుకోలేరు, అన్ని చెప్పాలని లేదు. కొన్నిసార్లు షేర్ చేస్తారు, కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఏజే కదా, వాళ్ళకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ ఫ్రెండ్కి అంతే ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంకా నెక్స్ట్కి వెళ్ళి అందుకనే మనము ఇందాక చెప్పినట్టు మనము ఫ్యామిలీలో అది క్రియేట్ చేయాలి. ఆ హోమ్ ఎన్విరాన్మెంట్లో మాట్లాడడము, షేర్ చేసుకోవడము, జడ్జి చేయకుండా ఉండడము, ఈ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం, ఇవన్నీ మనం ఇంట్లో మొదలు పెడితే ఫస్ట్ వచ్చి చెప్పేది మా ఇంట్లోనే చెప్తారు కదా. ఇంట్లో చెప్పకుండా ఏమైనా ప్రాబ్లం అంటే ఇంట్లో మమ్మీ తిడుతుంది, లేకపోతే మా బ్రదర్ ఉంటే నేను మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా ఏడిపిస్తాడు, ఆల్ దీస్ థింగ్స్ ఇట్లాంటివి ఉండడానికి కారణాలు అవుతాయి. కాబట్టి వాళ్ళు ఎవరిని, అండ్ ఇంకోటి వాళ్ళు ఇంకా ఎక్కువ నెక్స్ట్ లెవెల్ కూడా ఆలోచించారు, ఇంకా చాలా టైం ఉంది లైఫ్లో, మనం ఇది కాకపోతే ఇంకోటి చేయొచ్చు అన్న ఆలోచన ఉండదు వాళ్ళకి. ఇన్స్టెంట్ ఇందాక చెప్పిన ఇప్పుడు ఇదే జీవితం. సో ఇప్పుడు నాకు ఇంత 1 మిలియన్ ఫాలోవర్స్ రాకపోతే నేను వేస్ట్. దాని తర్వాత కూడా జీవితం ఉందని చెప్పాలంటే అది డిస్కషన్ చేయాలి, మోర్ కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్, ఫ్యామిలీతో ఉండాలి కదా. సో అలాంటి ఫ్రెండ్షిపే ఉండాలి, అలాంటి సమాజమే ఉంటే వస్తుంది. అండ్ ఇంకోటి మీరు ఇది చెప్పారు కాబట్టి గుర్తొచ్చింది, ఇప్పుడు చాలా మట్టుకి డీటాక్స్ అంటారు, డిజిటల్ డీటాక్స్ సెషన్స్ ఉన్నాయి చాలా మటుకి, కొన్ని ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి. అవి అటెండ్ అవ్వగలిగితే ఎవరైతే పేరెంట్స్ ద్వారానో వాళ్ళు డైరెక్ట్గానో అటెండ్ అవుతే ఇట్ విల్ హెల్ప్ దెమ్. ఓకే మేడం, చాలామంది మత్తు పదార్థాలు ఈ వినియోగానికి బానిసలైపోయి ఉంటారు చాలామంది. దాని నుంచి బయటపడలేక, అవి దొరకక ఆత్మహత్య దారితీసే ప్రమాదాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలా చూడాలంటారు, దీని నుంచి ఎలా బయటపడాలి?
మద్యము మత్తు అంటే అడిక్షన్ గురించి మాట్లాడుతున్నారు. సో అడిక్షన్ ఒక ఆల్కహాల్ కానీ డ్రగ్సే కాకుండా ఇట్ ఈస్ మొబైల్ అడిక్షన్, గేమింగ్ అడిక్షన్, చాలా అడిక్షన్ ఉంది. లాస్ట్కి ఈ మధ్య తెలిసిందంటే షుగర్ ఆల్సో అడిక్షన్, అండ్ ఇఫ్ యూఆర్ టాకింగ్ టూ మచ్ టు వన్ పర్సన్ ఆల్సో అడిక్షన్. సో అడిక్షన్ అంటే ఏదైనా అతిగా చేయడం అనమాట. అయితే ఇక్కడ ఎస్పెషల్లీ వాటితో కన్నా కూడా ఆల్కహాల్, మొబైల్, గేమింగ్ వీటితో ఎక్కువ ప్రాబ్లం కాబట్టి సో వీటికి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. సో కానీ వస్తాయి, ఎందుకంటే చాలా దాన్ని తాగాలని తినడం ఏదైనా ఎక్కువ చేయాలనిపించినప్పుడు మైండ్ అది ఒక్కసారి దొరక్కపోయేసరికి ఏమైపోయిందని మైండ్ సరిగ్గా పనిచేయదు. అలాంటప్పుడు వచ్చే ఆలోచనలు అనమాట. సో డెఫినెట్గా వీటికైతే రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి 3 months 6 months కోర్సు ఏదైనా మీరు ఇందాక చెప్పినట్టు మానసిక వ్యాధి ఉన్నప్పుడు డిప్రెషన్కి, ఇప్పుడు రిహాబిలిటేషన్, దేనికైనా కానీ పర్సన్ రెడీగా ఉండాలి, విల్లింగ్ ఉండాలి. ఆ విల్లింగ్ ఉండడానికి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు విల్లింగ్ లేకపోతే ఏ కౌన్సిలింగ్ పనిచేయదు, ఏ మెడిసిన్ పనిచేయదు. ఆ ఫోర్స్ఫుల్గా వారం రోజులు వచ్చి బయటకు వెళ్ళడం జరుగుతుంది, కానీ విల్లింగ్నెస్ ఉండడానికి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చాలా అవసరం. ఓకే, ఒక వ్యక్తి ఆత్మహత్య ఆలోచనలో ఉన్నాడు అని మనకు తెలియజేసే విధంగా ముందుగానే అతనికి సంబంధించి ప్రవర్తనలో కానీ మాటల్లో కానీ ఏమైనా హెచ్చరిక సంకేతాలు మనకు తెలుస్తాయంటాయా? క్లియర్గా తెలుస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు సడన్గా స్టార్ట్ చేయడం, అస్సలు తక్కువ మాట్లాడడం మొదలెట్టడం, రూమ్లో కూర్చొని డోర్ వేసుకొని అసలు బయటికి రాకపోవడం. ఇప్పుడు ఫెస్టివల్ ఉంది, ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు అసలు ఇష్టం లేనట్టు ఏదో సింపుల్ బట్టలు వేసుకోవడం, అసలు దేని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం. తర్వాత ఇప్పుడు ఏదైనా అడిగామనుకో, ఇది తింటారా, ఇది చేస్తారా అంటే ఎందుకులే నాకు అంత అవసరమా, ఇలాంటివి మాట్లాడడం. అయినా నేను ఏదైనా పని చేయమని అన్నాం అనుకోండి, నేను చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, మీకు పర్లేదు కదా. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కి అంటారు, ఎప్పుడన్నా ఏమైంది అని ఎవరన్నా అడిగారు అనుకోండి, అప్పుడు చెప్తారు ఏముంది నాకైతే బ్రతకాలని లేదు. సో అది ఎప్పుడైతే కొంచెం స్టార్ట్ అయిన నుంచి ఏదో రకంగా వ్యక్తి చెప్తూనే ఉంటాడు. కానీ చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ వాళ్ళు గమనిస్తే ముందుగానే వాళ్ళని కాపాడుకోవచ్చు. మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల, మనం సరిగ్గా వినకపోవడం వల్ల కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం చెప్తారు, చెప్పడం వల్లనే మనకి అరే ఇలా జరుగుతుందని. అండ్ అప్పుడు కరెక్ట్గా ఆ సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ జడ్జ్ చేయకూడదు, భయపెట్టకూడదు. ఇప్పుడు పిల్లలు అనుకో, కాలేజో ఏదన్నా ఇలా మాట్లాడారు, నాకు అసలు ఇష్టం లేదు, ఈ మధ్య ఇలా జరుగుతుంది అంటే ఏంటి అని కోప్పడ్డామనుకో, అంటే జడ్జ్ చేస్తున్నామని చెప్పడం మానేస్తారు. కోప్పడ్డా తిట్టినా మరి ఎలా చేయాలి, ఎందుకు అడగాలి, ఏంటో మాట్లాడాలి. సరే చేద్దాము, ఏదైనా ఇప్పుడు చెప్పారు కాబట్టి మాటే మంత్రం, మాటతోనే ఏదైనా కానీ మంచిగా మాట్లాడితే వింటారు, గువ్వ పిట్టల్లా ఉంటారు. ఎంత పెద్దవాళ్ళు కానీ చిన్న కానీ అసలు పట్టించుకోనట్టు, ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా, అంటే అటెన్షన్ లేకుండా. ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు అని నేను విన్నాను అనుకో, మీకు చెప్పబుద్ధి అవ్వదు కదా. సో కరెక్ట్గా అది కొంచెం బాండింగ్ పెంచేలాగా ఎంబడి ఉండి వినడం అని చెప్తున్నాను కదా. అప్పటి నుంచి వినడం అంటే ఏంటి, ఏదో మీరు చెప్తే నేను ఏదో ఇట్లా వినడం కాదు కదా. ఐ కాంటాక్ట్ ఇచ్చి పక్కకు కూర్చొని విని మీరు చెప్తుంటే నోట్ చేయడము, ఇవన్నీ ఉంటేనే వాళ్ళకు భరోసా ఉండి నేను చెప్పాలనుకుంటారు. అది అలాగే చాలా మందిలో అంటే సమాజంలోనే ఒక రకమైన స్టిగ్మా ఉంటుంది. ఆ స్టిగ్మా వల్ల ప్రజలు ఒకవేళ సహాయం అడగాలి, నేను ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, దీని నుంచి బయటపడాలనుకుంటున్నాను, లేదు నాకు ఒక పలానా ప్రాబ్లం ఉంది, నా సమస్య వినండి కనీసం అని చెప్పడానికి కూడా ముందుకు రాకుండా ఎలా అడ్డుకుంటుందంటారు? అది ఇప్పుడు కూడా ఈ 2026లో స్టిగ్మా ఉంది. కానీ వెన్ కంపేర్ టు బిఫోర్ కరోనా 2019 2020 కంపేర్ చేస్తే పర్వాలేదు, ఇప్పుడు వస్తున్నారు అనుకున్నా కానీ స్టిల్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగాయి కదా. సో స్టిగ్మా ఉంది. అది ఎడ్యుకేటెడ్ వాళ్ళ, చదువుకున్న వాళ్ళ, చదువుకోలేని వాళ్ళ, ఎవరైనా స్టిగ్మా ఉంది. మరి ఎందుకు ఉందంటారు? ఒక 2-3 చెప్తాను నేను, అంశాలు చెప్తాను. ఒకటి ఏంటంటే
మా ఇంట్లో అట్లా ఏం లేదండి, మేము మా ఇంట్లో చాలా హాయిగా మాట్లాడుకుంటాం, ఏదున్నా షేర్ చేసుకుంటాము, కాబట్టి మా పిల్లలకి అలా జరగదు, మా ఇంట్లో అలా జరగదు అని వాళ్ళే అనుకుంటారు. మాట ఇందాక చెప్పాను కదా, సైకాలజిస్ట్కి సైకాట్రిస్ట్కి కొన్ని మాటల ద్వారా అవుతాయి కానీ కొన్ని సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే. కాబట్టి అలాంటప్పుడు వెళ్ళాలి అనే అవగాహనను వాళ్ళు తెచ్చుకోవాలి, పక్క వాళ్ళు చెప్పినప్పుడు వినడము. అండ్ అట్ ద సేమ్ టైం లేదనుకో ఏమవుతుంది, ఈ స్టిగ్మా ఉండడం వల్ల తీరా ప్రాబ్లం ముదిరిపోయిన తర్వాత అప్పుడు బాధపడి అప్పుడు వస్తే మనకు త్వరగా తెలిస్తే త్వరగా తగ్గుతుంది. ముదిరిపోయింది అనుకోండి అప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది, అట్ ద సేమ్ టైం చాలా రోజులు పడుతుంది. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలామందికి ఏంటంటే ఎస్పెషలీ మెన్ వాళ్ళు ఏంటంటే నేను కౌన్సిలింగ్కి వెళ్ళాను, కొంచెం నేను వెళ్ళి బాధపడి చెప్పడం వాళ్ళకి కొంచెం ఈగో ఫీలింగ్ కలుగుతుంది. లేదంటే వాళ్ళు అనుకుంటారు నేను అందరి ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట కానీ తెలిస్తే అరే నేను చాలా వీక్ కనిపించుకుంటాను అని వాళ్ళు కూడా సరిగ్గా రావడానికి అవాయిడ్ చేస్తారు. అవసరం లేదు నాకు, ఐఎమ్ స్ట్రాంగ్, అన్నీ తెలుసు అని చెప్తారు. ఇలాంటివి జరుగుతాయి. అండ్ ఎస్పెషలీ పేరెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు స్కూల్లో కూడా ఏదైనా జరిగినప్పుడు చెప్పినప్పుడు పిల్లలతో పాటు పేరెంట్స్కి కావాలని చెప్పినప్పుడు మాకు పర్వాలేదండి, మా అమ్మాయికి చేస్తే చాలు, మా అబ్బాయికి చేస్తే చాలు, మేము బాగానే ఉన్నామంటారు. యాక్చువల్లీ ఇద్దరికి చేయాలని క్లియర్గా చెప్పినాక కూడా అంటారు. సో స్టిగ్మా ఇంకా ఉంది. ఓకే, చాలా మందిలో చిన్ననాటి ప్రభావాలు, ట్రామా అది పెద్ద అయిన తర్వాత ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపిస్తుంది అని అంటారు. వాస్తవమేనా? వాస్తవమే. ఏంటంటే ప్రతిదీ చిన్న ఉన్నప్పటిది అంత మెమరీ మనలో ఉంటుంది. మెమరీ ఉంటూ కొన్ని మర్చిపోతాము, కొన్ని గుర్తుండం. కానీ ఏదైతే ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉన్న ఏదైనా సంఘటన జరిగింది మనకు గుర్తుంటుంది. అంటే చైల్డ్ అబ్యూస్ అవ్వచ్చు, ఏదైనా సెక్షువల్ అబ్యూస్ అలాంటివి అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్ ఉంటాయి కదా, వరదల్లో ఎవరైనా, అప్పుడు సునామీ వచ్చింది, సునామీ వచ్చినప్పుడు చాలామంది కొట్టుకుపోయారు, పేరెంట్స్ కొట్టుకుపోయి పిల్లలు ఉన్నారు. అలాంటివి సడన్గా వాళ్ళ కళ్ళతో వాళ్ళు వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న అలా వెళ్ళిపోవడం చూసి తట్టుకోలేక వాళ్ళకు ఏదైనా గుర్తొచ్చినా కానీ నిద్రలో కూడా చక్కన లేస్తారనమాట. ఈ బాంబ్ బ్లాస్ట్ అవి ఉంటాయి కదా, బై ఛాన్స్ ఏదన్నా చూసారనుకోండి పిల్లలు, అలాంటివి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది చూసారనుకోండి వాళ్ళు ఖచ్చితంగా అది పెద్దగా అయ్యే వరకు ఉంటుంది. ఏ సౌండ్ వచ్చినా అదే గుర్తొస్తుంది, నిద్రలో కూడా చంగన లేసి కూర్చుంటారనమాట. ఓకే, సో ఇవి ఉంటాయి. కానీ దీనికి ఇందాక చెప్పినట్టుగానే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్తో పిల్లల్ని సరైన సమయంలో వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి అవసరమైన సహాయం అందిస్తూ నెక్స్ట్ లెవెల్ కావాల్సిందే అన్నప్పుడు సైకాట్రిస్ట్ కానీ కౌన్సిలింగ్స్ దగ్గరికి కానీ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటే వాళ్ళు మంచిగా నార్మల్ లైఫ్ కూడా లీడ్ చేస్తారు. ఎవరైతే సరిగ్గా ఆ ట్రీట్మెంట్ తీసుకోలో అప్పుడు కొంచెం ఆఫ్టర్ మ్యారిటల్ లైఫ్లో కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, సో అమ్మ కొట్టిందను, టీచర్ కొట్టిందను, అవి చైల్డ్హుడ్ ట్రామా కాదు. ఎస్పెషలీ ఇట్లా చాలా ఒక సంఘటన జరిగి అది ఎఫెక్ట్ అయిన వాళ్ళకే ఉంటుంది. డెఫినెట్గా చెప్పాను కదా, వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకుంటే దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, ఈ పురుషుల్లో కావచ్చు మహిళల్లో కావచ్చు ఆత్మహత్య చేసుకోవాలి అని ప్రేరేపించే సామాజికమైన అంశాలు, మానసికమైన ఒత్తిళ్ళు ఇద్దరికీ సేమే ఉంటాయా, విడివిడిగా ఉంటాయా? ఏ పరిస్థితుల వల్ల వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది? ఇందాక చెప్పినట్టుగా పురుషుల్లో ఒకటి జెంట్స్ మెన్ ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్ అన్న దాంతో ఎక్కువ మటుకి షేర్ చేసుకోరు, ఇమోషనల్గా వాళ్ళు ఏమీ షేర్ చేసుకోరు, ఎస్పెషలీ ఏడవరు. వాళ్ళకి చాలా బాధ వచ్చినా ఏడుపు వచ్చినా వాళ్ళు ఏడవరు. మనము ఇప్పుడు సూసైడ్ రేట్లో చూస్తే కూడా మెన్ ఆర్ మోర్ దెన్ విమెన్, పురుషులే ఎక్కువ మంది ఉన్నారు. మా స్టాటిస్టిక్స్ లో కూడా మా కాలర్స్ కూడా ఎంతమంది అని చూస్తే పురుషులే ఎక్కువ మంది సూసైడ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు షేర్ చేసుకోవడానికి ఇష్టపడారు. ఏదైనా కానీ దాచిన తర్వాత అదేదో ఒక రోజు బస్ట్ అవుట్ అవుతుంది కదా. సో
అది ఒక రీజన్. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి ఫ్యామిలీని చూసుకోవాలి కదా. సో మేజర్ ఇఫ్ యూ సీ ఇన్ ఇండియా మెన్నీ ఎక్కువ ఫ్యామిలీని చూసుకునేది. సో ఫైనాన్షియల్ ఇష్యూస్, ప్రెస్టేజ్ ఇష్యూస్, కంపారిజన్, ఇల్లు కావాలి, కార్ కావాలి, వెకేషన్ కావాలి, ఆల్ దీస్ థింగ్స్ నవడేస్ అలా లేకపోతే ఫ్యామిలీ లేదన్నట్టుగా తయారైంది కదా. సో అలాంటివి, ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్. లేదంటే ఇప్పుడు కార్పొరేట్ సడన్ గా జాబ్ తీసేయడం, కార్పొరేట్స్ లో ఉన్నాయి కదా. సో సడన్ గా జాబ్ వెళ్ళిపోతే ఎలా పిల్లల్ని చూసుకోవాలి తెలియక, దీస్ ఆర్ ఆల్ రీజన్స్ అన్నమాట. అప్పుడు వాళ్ళు మొత్తం ముందు నుంచి ఎమోషనల్ గా షేర్ చేసుకోవడము, వాళ్ళు మాట్లాడడము అవి చేసి ఉన్నా కూడా కొంచెమన్నా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎగ్దమ్ అస్సలు చెప్పరు, లేదంటే కూర్చుంటారు. అందుకని సో సిమిలర్లీ లేడీస్ అనుకోండి, ఫీమేల్ గురించి అడిగారు మీరు, వీళ్ళకి సేమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, ప్లస్ పిల్లల్ని చూసుకోవాలి. ప్లస్ పిల్లల్ని చూసుకున్నాక వీళ్ళకి రెండు ఇంకెక్కువ ఉంటాయి ఏంటంటే, వాళ్ళు ఫ్యామిలీకి తగ్గట్టుగా, సొసైటీ తగ్గట్టుగా నడుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళది వాళ్ళు నచ్చినట్టు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెజారిటీ స్త్రీలకు ఈ ప్రాబ్లం ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మిడిల్ ఏజ్ వచ్చింది అనుకోండి, ఆర్ డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఒకటి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు చాలా కృంగిపోతారు. సరైన మోస్ట్ ఆఫ్ ద టైం ఆ సమయంలో వాళ్ళకు డిప్రెషన్ ఉన్న సంగతి వాళ్ళకే తెలియదు. అదే డెలివరీ అయిపోయింది, ఆ పిల్లని చూసుకోవడము వాళ్ళ అట్లనే సెట్ అయిపోతుంది అని ఫ్యామిలీ అనడం జరుగుతుంది. ఈ మధ్య కొంచెం ఎడ్యుకేట్ అయ్యి కొంచెం బయటకు వస్తున్నారు, కానీ స్టిల్ ఇంకా చాలా మందికి తెలీదు. డెలివరీ తర్వాత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తాయి. అది ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఏడుస్తూ ఉంటారు, ఊరికనే బాధపడుతుంటారు, నేనేంటి నా విలువ లేదు అనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళకి తెలియదు. సిమిలర్లీ మిడిల్ ఏజ్ వచ్చింది అనుకోండి, 40+ తర్వాత మెనోపాజ్ ఉంటుంది. హార్మోనల్ చేంజెస్ ఆడవాళ్ళకి అది సహజం కదా ఉంటుంది. 40-45+కి మనకు మెనోపాజ్ రావడము, హార్మోనల్ చేంజెస్ రావడము, అప్పుడు ఒంటరితనంగా ఫీల్ అవ్వడము. ఈ సమయంలో ఎవరన్నా ఒక హెల్ప్, ఎవరన్నా ఒకరు మాట్లాడగలిగితే బాగుంటుంది అని అనిపిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు షేర్ చేసుకోలేక, అలాంటప్పుడు ఫ్యామిలీ ఎవరు సపోర్ట్ చేయలేక, అండ్ మధ్య మిడిల్ ఏజ్ అన్నప్పుడు ఇది కూడా జరుగుతుంది ఏంటంటే, మోస్ట్లీ పిల్లలు పెద్దగా అయిపోతారు. వాళ్ళు కాలేజ్కి వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు, లేదంటే US, UK అట్లా ఎక్కడన్నా వేరే కంట్రీలో ఉంటారు. వీళ్ళు ఒకరే ఉండిపోతారు, హస్బెండ్ జాబ్ చేస్తారు. వీళ్ళు పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా ఒక్కోసారి ఏం లేదు కదా నాకు. ఇలాంటి అన్ని రీజన్స్ కారణాలే. ఓకే. ఈ ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్కి తీసుకెళ్లడం వల్ల ఎంతవరకు ఆ ఆలోచన నుంచి బయటపడేయచ్చు? అండ్ ఒక్కసారి ఆలోచన వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారా హ్యాపీగా? ఖచ్చితంగా కౌన్సిలింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది నేను మాట్లాడింది కొంతవరకే. నేను ఇప్పుడు మీకు బాగాలేదనుకోండి, మీరు ఏదో వచ్చి కూర్చున్నారు, ఏమైందమ్మా అని అడిగినప్పుడు ఏదో ఒక 5 నిమిషాలు మాట్లాడతాను, 10 నిమిషాలు మాట్లాడతాను. నేను మళ్ళీ కలుస్తానా? కలవను కదా. ఆర్ నేను చెప్పగలిగేది కొంచెమే చెప్పగలను, నేను అంతకన్నా మించి చెప్పలేను. కానీ ఇప్పుడు మనము మెడికల్ షాప్కి వెళ్ళాము, మెడికల్ షాప్కి వెళ్ళి ఒక క్రోసిన్ తీసుకున్నాము. మనం ఏమనిపిస్తుంది, ఒకటి వేసుకుంటే తగ్గుతుంది. ఇంకొంచెం వైరల్ ఫీవర్ అనుకోండి, 2-3 రోజులు వేసుకుంటే తగ్గుతుంది. దీన్ని ఏమనుకుంటారంటే కౌన్సిలింగ్కి ఒకసారి వెళ్తే సరిపోతుంది. అది ప్రాబ్లమ్ని బట్టి, ఇందాక చెప్పాను కదా విల్లింగ్నెస్ అని, విల్లింగ్నెస్ని బట్టి ఆ పర్సన్ ఎవరైతే క్లయింట్కి విల్లింగ్ ఉంది అండ్ ప్రాబ్లమ్కి ఒక 4-5 ఎన్ని సెషన్స్ కావాలో అన్ని సెషన్స్ వరకు వాళ్ళు తీసుకోగలిగితే థెరపీస్ కూడా దాన్ని బట్టి డిజైన్ చేయడం జరుగుతుంది. అవి కరెక్ట్గా తీసుకుంటే తగ్గుతుంది. ఒకటిసారి వెళ్ళి మానేయడము, లేదంటే అవగాహన లేక సో ఒకసారి వచ్చి మానేయడం అలా జరిగితే కూడా రిజల్ట్స్ రాదు. ఎప్పుడైతే అపార్ట్ ఫ్రమ్ కౌన్సిలింగ్ సైకాట్రీ హెల్ప్ కావాలి, మెడికేషన్ కావాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ మెడికేషను తగ్గించాలన్నా మానేయాలన్నా
సైకాట్రిస్ట్ చెప్పిన తర్వాతే మానేయాలి, మన సొంతంగా మానేయడానికి లేదు. ఇది గమనిస్తూ ఉండాలి. ఫస్ట్ వారానికి ఒకసారి వెళ్ళిన తర్వాత ఓ 5-6 సెషన్స్ తర్వాత 10 రోజులకో 15 రోజులకో వెళ్ళి తర్వాత ఒక నెల రోజులకు కలిసి పూర్తిగా నయమైందన్న తర్వాత సంవత్సరానికి ఒకసారి వెళ్ళి కూడా కలిస్తే బాగానే ఉంటుంది. బికాజ్ ఇది ఒక్కోసారి రికరింగ్ మళ్ళా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే మేడం, ఒక వ్యక్తి నేను బాగానే ఉన్నాను అన్నా కూడా లోపల బాధపడుతూ ఉండే అవకాశం ఉంటుందంటారా? మీకేమనిపిస్తుంది? నేను ఇప్పుడు ఎవరైనా చూడగానే మీరు గుర్తుపడతారా? ఏమన్నా కొంచెం తేడాగా అనిపిస్తుంది. రెగ్యులర్గా ఒక ఫార్మాట్లో ఉంటారు కదా, కొంచెం ఏదైనా డల్నెస్ ఉన్నా గుర్తుపట్టవచ్చు. కానీ కొంతమందిలో గుర్తుపట్టలేము. అది ఎప్పుడు ఒకేలాగుంటారు, నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళు ఎక్స్ప్రెసివ్ ఉంటారు కాబట్టి కొన్నిసార్లు బాగాలేకపోతే మనకు తెలిసిపోతుంది. కానీ కొన్నిసార్లు వాళ్ళని గుర్తించలేము. వాళ్ళు అందరితో ఉన్నప్పుడు బాగానే ఉంటారు, బాగానే నవ్వుతారు, అంత బాగానే చేస్తారు. లోపలికి రూమ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు. అరే ఇప్పుడు రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళు గోత్రూ అయ్యేది బిఫోర్ స్లీపింగ్ వాళ్ళు చూపిస్తారు అన్నట్టు. ఇంట్లో పొద్దున్న లేస్తారు, ఇంట్లో బాగానే ఉంటారు, ఆఫీస్కి వెళ్తారు ఆర్ కాలేజ్కి వెళ్తారు, ఇంటికి వాపసు వస్తారు, బాగానే డిన్నర్ అవన్నీ చేసి మాట్లాడడం జరుగుతుంది. రూమ్లోకి వెళ్ళిన తర్వాత పడుకునే ముందు అది వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏదైతే సంఘర్షణకు గురవుతుందో అప్పుడు నిర్ణయం తీసుకుంటారనమాట. నేను ఐ వాంట్ టు ఎండ్ మై లైఫ్ వాట్ ఎవర్. ఆ సమయంలో వాళ్ళకి నేనున్నాననే వాళ్ళు చెప్పకపోతే మనకు తెలీదు. కానీ అలాంటప్పుడు కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక మాటలో మనకు తెలిపే అవకాశం ఉంది. బికాజ్ రోజు ఎలా ఉన్నా సడన్గా ప్రతిదానికి నవ్వేయడము లేదంటే ప్రతిదానికి పట్టించుకోకపోవడము ఏదో ఒక్క సిమ్టమ్ అయితే మనకు కనిపిస్తుంది. అది చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు గమనించగలిగితే ఆ పర్సన్ని కాపాడిన వాళ్ళం అయితే. జీవితం విలువైంది కదా. అవును. ఈ మనకి ప్రభుత్వ హెల్ప్ లైన్స్ ఉన్నాయి, అలాగే మానసిక ఆరోగ్య సేవలు కూడా ఉన్నాయి. ఇవి ఎంతవరకు ప్రజలకు చేరువలో ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి అంటారు? ఇవి చాలా హెల్ప్ఫుల్. యాక్చువల్లీ వీ షుడ్ థ్యాంక్ సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే మనకు టెలిమానస్ అని పెట్టారు. అది 24 hours ఇది ఉంటుంది, 24/7 ఉంటుంది. ఐ థింక్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. ఓకే, మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఏ రకమైన కౌన్సిలింగ్ కావాలన్నా లేదంటే బిఫ్రెండింగ్ అన్నీ చేస్తారు. సిమిలర్లీ మనకు లోకల్గా కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మాది ఏదైతే ఉందో రోషిని హెల్ప్ లైన్ అని, మా లైఫ్ లైన్కి కూడా చాలా కాల్స్ వస్తుంటాయి. వాళ్ళు ఎక్కడో ఇండియాలో ఏ మూలనున్నా కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడో తెలుగు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నా కానీ వాళ్ళు రోషినికి రీచ్ అవుట్ అవుతారు. వాళ్ళు రీచ్ అవుట్ అయ్యి అడిగినప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏమైతే ప్రాబ్లం గోత్రూ చేస్తుండ్రో వాళ్ళు మాతో మాట్లాడడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా జడ్జ్ చేయకుండా కాన్ఫిడెన్షియాలిటీ గుప్తంగా వాళ్ళు ఏం మాట్లాడిందో గుప్తంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చాలామంది అయితే ఒక ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే 5-6 సార్లు చేయడము, ఆ సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేసి థ్యాంక్ యూ మేడం అని చెప్పడము అలా జరుగుతుంది. ఇది హెల్ప్ లైన్స్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే ఎస్పెషలీ మెంటల్ హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే దానికి సపరేట్గా ఒక డాక్టర్ వచ్చి చూడాలి లేదంటే నేనే ఫిజికల్గా వెళ్ళాలి అని 90% అది కొంచెం నెక్స్ట్ స్థాయికి వెళ్తేనే అప్పుడు కావాలి కదా. సో ఇనీషియల్గా ఉన్నప్పుడే ఈ హెల్ప్ లైన్స్ కాల్ చేశారనుకోండి మీకు హెల్ప్ అవుతుంది. మేడం, చాలా మంది పేరెంట్స్ ఒత్తిడి తీసుకురావడం, పిల్లల మీద కంపారిజన్స్ చేయడం, ఏంటి నువ్వు ఇంకా ఇదే జాబ్లో ఉంటావా, ఇదే చాలా నీకు చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నావు, ఎప్పుడు ఇంకా కష్టపడాలి, ఎక్కువ సంపాదించాలి, లేకపోతే విదేశాలకు వెళ్ళాలి, ఇలా రకరకాలుగా ప్రెజర్ పెట్టి ఏదో ఒక అంటే పేరెంట్సే ప్రెజర్ పెడుతున్నప్పుడు పిల్లలు పేరెంట్స్తో చెప్పుకోలేరు కదా. అలా సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో
పేరెంట్స్ కూడా ఇక్కడ గ్రహించాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. సో అలా ఎందుకు గ్రహించట్లేదు అంటారు? తర్వాత వాళ్ళకి రీజన్ తెలుస్తుంది, ఏం జరిగిందో తెలియదు అని సమాజానికి చెప్పుకున్నా కూడా రీజన్ మాత్రం కుటుంబంలో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా పేరెంట్స్కి తెలుస్తుంది. అలా ఎందుకు బిహేవ్ చేయాల్సి వస్తుంది? సో అటువంటి టైంని ఎలా హ్యాండిల్ చేయాలి అసలు? ఇందాక మీరు సోషల్ మీడియా చెప్పినప్పుడు చాలా కంపారిజన్ చేసుకుంటారు అన్నారు కదా. సిమిలర్లీ ఒక ఏజ్ తర్వాత పేరెంట్స్కి కూడా అదొక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటారు. అవును, మా కలీగ్ పిల్లలు యుఎస్లో సెటిల్ అయ్యారు, సో మా పిల్లలు కూడా అవ్వాలి. లేదంటే మా చుట్టాల అబ్బాయి అక్కడ చేశాడు, సో మా అమ్మాయి కూడా చేయాలి అక్కడ. సో ఇలాంటివన్నీ ఫస్ట్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్. ఈ ఎక్స్పెక్టేషన్ ఇందాక ఫస్ట్ చెప్పినప్పుడు ఏమన్నాను, ఫ్యామిలీలో మాట్లాడాలి అన్నాను కదా. అది మొదటి నుంచి జరగకపోవడం వల్ల వాళ్ళు ముందు నుంచి వాళ్ళకి అన్యోన్యత, ఆ కోఆర్డినేషన్ లేదు కదా. లేకపోవడం వల్ల వీళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు, అక్కడ ఒకటి జరుగుతుంది, మళ్ళీ దాంట్లో గొడవలు. ఇప్పుడైనా ఎప్పుడు జరిగినా కానీ ఏ సమయానికి ఆ సమయమే. మీరు ఈరోజు ప్రాబ్లం అని మీరు తెలుసుకుంటే కనుక పిల్లలు చాలా ప్రెషర్గా ఫీల్ అవుతున్నారు, వీళ్ళేమో కంపేర్ చేస్తున్నారు, ఇది ప్రాబ్లం అవుతుంది అని ఈరోజు మీరు తెలుసుకుంటే కూడా ఈరోజు వచ్చి మీరు ఫస్ట్ మీరు ఎవరి ప్రాబ్లం ఉంది, తల్లి తండ్రి పిల్లలు కూర్చొని మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఇందాక చెప్పినట్టుగానే ఫస్ట్ కూర్చొని వినడానికి రెడీగా ఉండాలి. నువ్వేదో పిల్లోడు చెప్పింది కాదు నేనే చెప్పాలి అని, లేదు ఫస్ట్ నేనే చెప్పాలి అని తల్లి కానీ అలా అనుకోకూడదు. మొదట వినాలి. ఎలా వినాలి? జడ్జ్ చేయకూడదు. ఫస్ట్ విన్న తర్వాత వాళ్ళు ఓకే ఈ సెక్టార్లో చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఈ సెక్టార్ వద్దనుకుంటున్నారు, రీజన్స్ ఇస్తారు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత దే కెన్ కమ్ టు సమ్ కంక్లూజన్. అప్పుడు హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు తీసుకున్న డెసిషన్కి ఓకే నేను అమ్మకి చెప్పాను, అప్రూవ్ చేశారు. అది మొదటి స్థాయి. ఎప్పుడైనా డిస్కషన్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యామిలీ ఫస్ట్. లేదంటే చాలామంది మీరు అన్నట్టుగా కంపేర్తో పాటు చుట్టాలు వచ్చేస్తే కూడా చెప్పేస్తారు, వీడు వినట్లేదు, ఈ అమ్మాయి వినట్లేదు, ఇలాంటి. అప్పుడు ఇంకా పిల్లల్లో ఆ వ్యతిరేక భావం పెరుగుతుంది. కాబట్టి సో ఫ్యామిలీ బాండింగ్ కోసము వాళ్ళు ఏ రోజైనా ప్రాబ్లం గుర్తించిన రోజు నుంచి వాళ్ళు మాట్లాడుకోవడం మొదలెట్టాలి. అండ్ చాలా లైఫ్లో సెటిల్ అయిపోయి అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుండి ఫ్యామిలీ కూడా బాగుండి అన్నీ బాగున్న తర్వాత ఏదో పరువు పోతుందనో లేకపోతే ఏదో ఒక తప్పు చేశామనో మన ప్రమేమే లేకుండా ఒక తప్పులో మనం ఇరుక్కున్నామనో ఇలా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి, లేకపోతే మార్ఫింగ్స్ జరుగుతున్నాయి, ఇలా ఏదైనా కావచ్చు అంశం. దాన్ని ఫేస్ చేయలేక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునే సందర్భాలు మనం చూసాం. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక నిండు జీవితాన్ని బలి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు అసలు ఎలా ఫేస్ చేయాలి దాన్ని? చూడమ్మా, అది ఫస్ట్ మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మీరు అడిగింది ఏంటంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, చాలా డబ్బు ఉంది, చాలా పొజిషన్లో ఉన్నారు, వాళ్ళకు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, లేదంటే ఏదో అవమానపడ్డారు, ఓకే స్కామ్ ఏదో జరిగింది, లేదంటే వాళ్ళే ఏదో తప్పు చేశారు. ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళకు డబ్బు ఉందని, వాళ్ళు స్థాయి ఉందని, ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ వన్ పర్సన్. వాళ్ళకు కూడా ఇమోషన్స్ ఉంటాయి కదా. సో వాళ్ళ ఇమోషన్స్ని షేర్ చేసుకోవడము ఎప్పుడో ఏదో విషయంలో వాళ్ళు చేయలేరు, ఎక్కడో బ్లాకేజ్ వాళ్ళే పెట్టేసుకున్నారు. మీరు గమనిస్తే యూ కెన్ సీ టూ సైడ్స్. కొందరేమో చాలా ప్రతిదీ ఓపెన్గా ఉంటారు, వీళ్ళ పేరెంట్స్ చాలా ఓపెన్ అని చెప్తారు కదా. సో కొందరు షేర్ చేసుకోవడం జరుగుతుంది, బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అలాంటి ఫ్యామిలీస్ చూస్తాం కదా. వెరిన్ చాలా మటుకు అన్ని హాయ్ అంటే హాయ్ అని ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోవడము, అలా చేసి ఎక్కువ షేర్ చేసుకోబోని ఫ్యామిలీస్ కూడా చూస్తాం కదా. సో ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళైనా కానీ వాళ్ళ యాజ్ అ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళ సొంత ఇమోషన్స్ని వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అవసరమైన హెల్ప్ తీసుకుంటున్నారా లేదా, అది చాలా ఇంపార్టెంట్. కొందరు ఎంత ప్రాబ్లం అయినా కానీ నేను ఒక్కదాన్నే భరిస్తా, నేను మా ఇంట్లో చెప్పను, వాళ్ళు బాధపడతారు, మా అమ్మకి చెప్తే ఏడుస్తుంది, లేదంటే బాధపడుతుంది, మా వైఫ్కి చెప్తే బాధపడుతుంది, ఇలాంటి ఆలోచనలతో కూడా ఆపేస్తారు. సో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెల్ప్ తీసుకోవడము తప్పు కాదు, అది ఒక ధైర్యమే.
ఇఫ్ యూ కౌన్సిలింగ్ కావాలన్నా, పక్కవాడి హెల్ప్ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ సహాయం అడగడంలో తప్పు లేదు. ఆ క్షణంలో వాళ్ళకి అది అనిపించదు. బికాజ్ వాళ్ళున్న పరిస్థితుల్లో, వాళ్ళకున్న ఎమోషన్స్కి, వాళ్ళకున్న పరిధిలో ఆలోచించి క్షణికావేశంలో అలా చేసి ఉంటారు. కాకపోతే ముందుగా అవేర్నెస్ ఇప్పుడు ఇంకా సరిపోదు, ముందుంది. ఇప్పుడు మీరు చేసే ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఇట్లా అవేర్నెస్ పెరిగితే అందరికీ, అన్ని ఏజ్ గ్రూపులు, అన్ని రకాల వర్గాల వారికి అవేర్నెస్ ఉంటే ఖచ్చితంగా థేల్ ఆల్సో ఓపెన్ అప్, థేల్ ఆల్సో అండర్స్టాండ్ ద డిఫరెన్స్. మామూలు ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నది అర్థమైనాడు. వాళ్ళు కూడా దే విల్ ఆల్సో ఓపెన్ అప్. సో దానికి ప్రయత్నం మనతో పాటు గవర్నమెంట్, ఎన్జిఓస్ అందరు చేయాలి. మేడం, చివరిగా బాధలో ఉన్న వాళ్ళకి, ఆత్మహత్య ఆలోచన ఉన్న వాళ్ళకి దాని నుంచి బయటపడాలి అని అంటే చివరిగా మీరేం చెప్తారు వాళ్ళకి? ఒక స్టోరీ చెప్పనా? షూర్, చెప్పనా? ఓకే. రవి అని ఒక అబ్బాయి ఉంటున్నాడు. అతనికి ఒక 25 ఏళ్ళు ఉంటాయి. ఈ అబ్బాయి మంచి ఇంట్లో మంచి సన్ను. అక్కడి నుంచి బయటికి వెళ్తాడా, వాళ్ళ వీధిలో మంచి ఫ్రెండ్, అందరికి చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడి అందరితో హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్ అనే అంత ర్యాపో ఉన్న ఒక అబ్బాయి. అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్లో చాలా ప్రొడక్టివిటీగా పనిచేసే అబ్బాయి. ఓకే. తర్వాత ప్రతిసారి ప్రమోషన్స్, ఏదైనా మంచి గిఫ్ట్లు ఏదైనా వచ్చినా కానీ అలాంటివి పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చే అబ్బాయి అన్నమాట. అలా కొన్నాళ్ళు చేశాడు. సో హీఈస్ వెరీ హ్యాపీ, ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ, ఫ్రెండ్స్ హ్యాపీనే. ఆఫీస్లో కూడా అతను రాగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది. ఒక మనుషులం కదా మనము. సో మనుషులమే కాబట్టి ఈ ఎమోషన్స్ అన్నది ఇంపార్టెంట్. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మంచి ఉంది, చెడు ఉంది, బాధ ఉంది, హ్యాపీ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. సో ఇన్ని రోజులు ఇంత బాగా జరిగిన ఈ అబ్బాయికి సడన్గా ఏం జరిగిందో ఆ అబ్బాయికే తెలుసు, ఇంకెవరికి తెలీదు. కానీ ఒక నెల రోజుల నుంచి ఇంట్లో సరిగ్గా తినడం లేదు, ఫ్రెండ్స్తో సరిగ్గా మాట్లాడడం లేదు, ఆఫీస్లో సరిగ్గా 5:30-6 అవ్వగానే బయటకు వచ్చేస్తున్నాడు. సో తన వర్క్ కూడా కొంచెం పెండింగ్ అక్కడ ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతుంది కూడా ఎవ్వరు గమనించలేదు. ఇది ఎవ్వరు గమనించకపోయిన తర్వాత ఒకరోజు కోపంతో వచ్చాడో ఎలా వచ్చాడో డోర్ గట్టిగా వేసేసి రూమ్లో కూర్చున్నాడు. రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాడా, ఏడుస్తున్నాడా అబ్బాయికే తెలుసు. ఎందుకంటే రూమ్లో వేసేసాడు, ఒక్కడే ఉన్నాడు. వాళ్ళ మదర్ డోర్ కొడుతుంది. ఏనాన్న ఏంటి, టీ ఇవ్వాలా అని. నాకేం అక్కర్లేదు అని కొంచెం చిరాగ్గా అంటాడు. స్టిల్ మళ్ళీ టీ తీసుకెళ్ళి ఏమైంది నాన్న, నువ్వు బాగాలేదా ఈరోజు అని అడుగుతుంది. నేను బాగుంటే ఏంది, బాగాలేకపోతే ఏంటమ్మా, టీ తెచ్చావు కదా ఇక్కడ పెట్టుకో అంటాడు. అదేంటి రవిలా మాట్లాడు కదా, ఏమైంది అనుకుంటుంది మమ్మీ. ఇంకా ఆయన టీ తాగుతాడు. అమ్మ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది, డిన్నర్ కోసం వెయిట్ చేస్తుంది. సో డిన్నర్ ప్రిపేర్ అయిపోయింది అని పిలిస్తే కూడా రావట్లేదు. అందరు తినేశారు, ఇంకా రావట్లేదని వాళ్ళ అమ్మే కలిపి తీసుకెళ్తుంది. రూమ్లోకి తీసుకెళ్ళి ఏనన్నా ఇవాళ తినాలని లేదా, అందుకే తెచ్చాను. ఆ తెచ్చాగా అక్కడ పెట్టుకోండి. లేదు లేదు నేను తినిపిస్తాను, ఏమైంది చెప్పు నాన్న. ఏం లేదు అంటాడు. సో అప్పుడు ప్లేట్ తీసుకెళ్ళి అబ్బాయిని లేపి చెయ్యి మీద వేసి చెప్తుంది, ఏమైంది నాన్న, నేను ఉన్నాను వినడానికి, నేను వింటాను, చెప్పండి ఏమైందో చెప్పు, నేను వింటాను, రోజు ఇలా ఉండవు కదా అని అడుగుతుంది. అని తినిపిస్తానని తినిపిస్తే అలా అడిగి తినిపిస్తుంటే అది చిన్న పిల్లడిలాగా ఏడ్చేస్తాడు. ఏడ్చేసిన తర్వాత ఏమీ లేదమ్మా అని చెప్పి తిని నిద్రపోతారు. అమ్మ ఏం చేస్తుంది, తన రూమ్కి వెళ్ళిపోదు. అబ్బాయి దగ్గర ఉండే ఇంకో చైర్లో కూర్చొని అబ్బాయి పడుకునే వరకు ఉండి చాలా జాగ్రత్తగా చూసుకొని వస్తుంది. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి కదా. బయటకు వచ్చి చూస్తే వాళ్ళ సిస్టర్ కాలేజ్కి వెళ్ళకుండా అలాగే కూర్చుంది. వాళ్ళ నాన్న ఆఫీస్ లీవ్ పెట్టేశాడు. అందరు కూర్చొని, నలుగురు కూర్చొని చెప్తారనమాట, రా ఇక్కడ కూర్చో, ఏమైంది, మేము ఉన్నాం, మాట్లాడండి అని, మాట్లాడు చెప్పు అని అడుగుతారు. చెప్పినప్పుడు ఏమో ఈ మధ్య సరిగ్గా ఆఫీస్లో నాకు సరిగ్గా పని చేయాలని అనిపించట్లేదు, మేబీ రొటీన్ అవ్వడం వల్లనో బోర్ అవ్వడం వల్లనో
తెలీదు, నాకు అసలు ఆసక్తి లేదు, చేయాలని అనిపించట్లేదు, నాకు ఏమైందో నాకు తెలియట్లేదు, అది దానివల్ల నాకు అక్కడ ప్రొడక్టివిటీ దెబ్బతింది, నాకు అసలు నచ్చట్లేదు ఈ మధ్య అని. ఓకే అని. సో రోజు బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ ఉంటారన్నాను కదా, ఆ ఫ్రెండ్ కూడా వస్తాడు, ఏమైంది ఇంత టైం అయింది ఆఫీస్కి రాలేదు, కలిసి రాలేదని వస్తాడు. ఆ పరిస్థితి చూసి చిన్నప్పటి నుంచి ఫ్రెండే కదా వాళ్ళు, సో ఇలా జరిగింది అని చెప్తే, అరే ఐఎమ్ దేర్ నో, నేను ఫ్రెండ్ అని కదరా, నాకెందుకు చెప్పలేదు అంటాడు. అబ్బా అన్నాక వాళ్ళందరూ కలిసి సరే ఇప్పుడు ఏంటి లీవ్ పెట్టాలేమో, వెళ్ళి ఫస్ట్ సార్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి లీవ్ పెట్టిరా అంటే వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్తాడు, తీసుకెళ్ళి ఆఫీసర్కి చెప్తాడు, నాకు ఇట్లా బాగాలేదు, ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ, బోర్డ్, తర్వాత నాకు ఏ పని చేయాలని ఆసక్తి లేదు, ఏమవుతుందో నాకు తెలీదు, వచ్చిన ఆఫీస్లో నేను పని సరిగ్గా చేయలేను, కొంచెం నాకు లీవ్ కావాలి అని. అయ్యో రవి, నువ్వు ఇంత బాధ పెట్టుకొని నాకు చెప్పకుండా ఉంటావా, ఇన్ని రోజుల నుంచి నువ్వు బాగా చేస్తావు కాబట్టి నాకు తెలుసు నీ గురించి, సో తీసుకో, 1 వీక్ కావాలా 10 days కావాలా లీవ్ తీసుకొని శాంక్షన్ చేస్తాడు. ఇంటికి వస్తారు, మళ్ళీ కూర్చొని మాట్లాడి వాళ్ళందరూ ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మన రవిని తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు, వస్తారు. దాని తర్వాత 1 నెల 15 రోజుల్లో 4-5 సెషన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవుతాడు. ఎలా బ్యాక్ టు నార్మల్ అయిపోయి వెళ్తాడనమాట ఆఫీస్కి, వెళ్ళి బాగా పర్ఫామ్ చేస్తాడు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అంటాడనమాట, అమ్మ నేను గుర్తించలేదు, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, ఇంకా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇలా ఉన్నాను, సో ఇట్స్ మై డ్యూటీ నౌ, నేను ఎదుటి వాళ్ళకి కూడా నేను వాళ్ళకు అట్లీస్ట్ బాగాలేకున్నా కానీ లోగా ఉన్నా కానీ నేను ఏంటో కనుక్కుంటాను అని అడుగుతానని చెప్తాను. ఓకే, సో దీని ద్వారా ఏం తెలుసుకోవచ్చు అని అంటారు? చాలా మందికి మీరు చెప్పిందంతా కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. సో మీకు అర్థమైంది చెప్తే నేను చెప్తాను. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అతని పట్ల కేర్ తీసుకున్నారు కాబట్టి అతనికి ఉన్న ప్రాబ్లం నుంచి అతను బయటికి పడగలిగాడు. సో అట్లా ప్రతి ఒక్కళ్ళకి కూడా సాధ్యమవుతుందంటారా? అది ట్రై చేయాలి కదా ప్రతి ఒక్కరు. అలాగే ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లం ఉంది అంటే, ఇంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్త పడతారు కదా, వాళ్ళు మాట్లాడతారు కదా. సిమిలర్లీ బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ కూడా సపోర్టివ్ ఉంటారు. అలాగే ఆఫీస్లో ఇన్నాళ్ళ నుంచి బాగా పనిచేసిన వ్యక్తి సడన్గా చేయట్లేదంటే ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తారు, వాళ్ళు సహకరిస్తారు కదా. సో ఇవన్నీ సహకరిస్తే బాగుండు అనుకుంటారు, కానీ మన అజంప్షన్ ఉంటుంది చేయరేమో అనిపిస్తుంది. కరెక్ట్గా మనం కూడా ఒకసారి వినలేదనుకోండి, ఇంకోసారి అడగొచ్చు, కాకపోతే ఇలా చెయ్యొచ్చు అని చెప్పడమే ఈ స్టోరీ. ఓకే మేడం, చాలా మంది నిజంగా ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి మీ మాటలు నిజంగా ఎంతో కొంత ఆలోచింపచేస్తాయి. ఈవెన్ అది పేరెంట్స్ చూసినా, అక్క చూసినా, చెల్లె చూసినా, తమ్ముడు చూసినా, స్వయంగా ఆత్మహత్య చేసుకోవాలి అని ఏ వ్యక్తి చూసినా కానీ నిజంగా బయటపడవచ్చు. నేను ఎవరికైనా మీరు అన్నట్టు జీవించాలి అనే ఉంటుంది, ఈ అర్ధాంతరంగా తనువు చాలించాలి ఎవరికి ఉండదు కదా. సో వాళ్ళందరూ కూడా అవేర్నెస్ వచ్చే విధంగా ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది ఇవాల్టి మనోమిత్ర. మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.